ఈరా హుక్కు ఏం మాట్లాడుతున్నావు శ్రావ్య? షాక్ కొట్టేటట్టు నేను ప్లాన్ చేయడం ఏంటి? ఎస్, ఇది నీ ప్లానే. నీ కుట్ర వల్లే రాజీవ్కి షాక్ కొట్టింది. ఆ దేవుడు నా వైపు ఉన్నాడు కాబట్టి తను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అర్థం లేకుండా మాట్లాడుకో. నేనెందుకు దొరబాబుకి అపాయం తలపెడతాను? రాజీవ్ నాకు దగ్గర కావడం నీకు ఇష్టం లేదు కాబట్టి. పైగా రాజీవ్ ఎవరి బలవంతం లేకుండా శోభనానికి ఒప్పుకున్నాడు. మా కాపురం బలపడుతుందని నువ్వు కళ్ళల్లో కారం పోసుకున్నావు. శోభనం జరగకపోతే రాజీవ్ నాకెప్పటికీ దగ్గర కాలేడని పథకం పన్ని షాక్ కొట్టేటట్టు రూమ్ అంతా డెకరేట్ చేసేటప్పుడు సెట్ చేశావు. అంత పర్ఫెక్ట్ గా నువ్వు అనుకున్నట్టే జరిగింది. దొరబాబు నా ప్రాణం. తన ప్రాణాలు తీయాలని నేను కలలో కూడా అనుకోలేను. ఓర్వలేని తనం ఏమైనా చేయొచ్చు జ్యోతి. అయినా రాజీవే స్విచ్ ఆఫ్ చేస్తాడని రూల్ ఏమైనా ఉందా? నన్ను చంపడానికి నా కోసం కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. నిజంగా అలాంటి బుద్ధి నాకు లేదు శ్రావ్య. అనవసరంగా నా మీద నిందలు వేయకు. నువ్వు తేనె పూసిన కత్తి తడిగుడ్డతో గొంతులు కోసే రకం. పైకి అమాయకంగా మంచి దానిలో నటిస్తావు. లోపల అన్ని ఇదిగో ఇలాంటి నీచమైన బుద్ధులే. ఖచ్చితంగా ఇదంతా నీ ప్లానే. నిజంగా నేనేం చేయలేదు శ్రావ్య. హే చాలే ఆపు. నీ బ్రతికి అంతా అంతేలే. బస్తీలో పెరిగితే ఇంకెలాంటి బుద్ధులు వస్తాయి పాపం. రాజీవ్ ఒప్పుకున్నాక కూడా మా శోభను చెడగొట్టడానికి సిగ్గులేదా నీకు? ఇంత దారుణానికి ఒడిగడతావా? ఈ విషయం రాజీవ్కి చెప్తే నిన్ను కొట్టి అసహించుకుంటాడు. ఒట్టు శ్రావ్య, నేను చేయలేదు. చేసిందంతా చేసి మళ్ళీ ఒట్టొకటి.